నటుడు అయిన తర్వాత నటించే అవకాశం రాలేదా? చాలా చేశాను కృష్ణ. చిరంజీవి గారు బయోపిక్ తీయాలని చెప్పేసి మీరు మాట్లాడాలని నేను చెప్పేసి ఏ మనిషికైనా కూడా ఇలాగ హ్యాపీ గోల్డెన్ స్పూన్లో వెళ్ళిపోతా ఉంటే దెర్ వోంట్ బి మచ్ ఇంట్రెస్ట్. ఆ ఎమోషన్స్ అన్నీ చిరంజీవి గారి లైఫ్లో ఉన్నాయి. పవన్ గారితో పర్లేదు కదా. అప్పట్లో నేను చేసేటప్పుడు పవన్ వస్తే సార్ సైద్ధాంతికంగా ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ విమర్శించడం. పాలిటిక్స్ ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. చాలా మంది లైఫ్కి ఇర్రెలవెంట్, కాకపోతే మాట్లాడేస్తూ ఉంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ కంటే జ్ఞాపకాలు ఉన్నాయి. తర్వాత నటుడు అయిన తర్వాత నటించే అవకాశం రాలేదా శోభన్ బాబు గారు? శోభన్ బాబు గారితో సినిమా ఆయనతో చేయలేదు కదా. ఓకే, కృష్ణ గారితో పడ్డాయి సార్. కృష్ణ గారితో చేసావు సినిమా. చాలా చేశాను కృష్ణ గారితో, చాలా సినిమాలు మొన్నటి వరకు చేశారు ఆయన. కృష్ణ గారితో చేశాను. ఓకే, సూపర్. చిరంజీవి గారితో బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం. చిరంజీవి గారు అసలు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి తెలుసు నాకు. అవునా? బాగా క్లోజ్, కాకపోతే ఎప్పుడు సినిమాలు చేయలే. కలిసి సినిమాలు చేయలేదు ఇంతవరకు? చేశాను. అసలు ఫస్ట్ చేసిందే శంకరదాద ఎంబీబీఎస్. ఓకే. అలా ఎవరు నమ్మరు. ఈజ్ అ నైస్ మ్యాన్, వెరీ గుడ్ మ్యాన్, చాలా హార్డ్ వర్కింగ్. ఐ హెడ్ సీన్ హిస్ లైఫ్ గ్రోన్. ఆయన అట్లా గ్రోత్ ఐ హెడ్ సీన్ కైండ్ ఆఫ్. చిరంజీవి గారు బయోపిక్ చేయాలని బాగా ఈజ్ ఎ వెరీ వెరీ చేంజ్డ్ పర్సన్. కొంచెం బాగా గుడ్ టు డూ ఏదైనా సొసైటీకి చేయటానికి, మనుషులకి చేయటానికి. హీ హాజ్ మెచ్యూర్డ్ ఎ లాట్ అకార్డింగ్ టు ది ఏజ్. ఓకే, అంటే అప్పట్లో పరిగెత్తేవాళ్ళు కదా మా అదే అప్పుడు సినిమాలు అప్పుడు మంచి వ్యక్తి ఉంటారు, లేకపోతే ఇప్పుడు అలా రారు కదా. చిరంజీవి గారు బయోపిక్ తీయాలని చెప్పేసి మీరు మాట్లాడాలని నేను ఆ రోజు నేను స్టేజ్ మీద ఉన్నప్పుడు కింద కూర్చున్నాను. ఇప్పుడు నేను చెప్పలే, ఆయన ఉన్నారు కాబట్టి అన్నాను నేను. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ లైఫ్. ప్రతి ఏ మనిషికైనా కూడా ఇలాగ హ్యాపీ గోల్డెన్ స్పూన్లో వెళ్ళిపోతా ఉంటే దెర్ వోంట్ బి మచ్ ఇంట్రెస్టింగ్. దెర్ షుడ్ బి ఎమోషన్స్, రకరకాల ఎమోషన్స్. దెబ్బలు తినటం, బాధ కలగటం, సంతోషం కలగటం, దెర్ సో మెనీ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ అన్నీ చిరంజీవి గారి లైఫ్లో ఉన్నాయి. ఓకే, చాలామంది లైఫ్లో ఉంటాయి. కాదు, చిరంజీవి గారు ఒక మెగాస్టార్ అయిపోయారు కాబట్టి ఒక స్టార్ లెవెల్లో ఆడియన్స్లో ఇంకెక్కువ ఇమేజ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు సినిమా తీస్తే బాగుంటుంది అన్నాను. కానీ అలాంటి లైఫే చాలామంది ఉంటాయి. ఓకే, ఐ హ్యాడ్ సీన్ హిమ్, నేను చూశాను ఆయన్ని. ఓకే, అండ్ ఈజ్ ఎ మెగాస్టార్ అండ్ పీపుల్ నో హిమ్. సో అలాంటి మనిషిది ఒకటి తీస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనేసి ఐ ఫెల్ట్ ఇట్ అండ్ ఇట్ ఓన్లీ. ఓకే, మీ మధ్య మాట్లాడుకోవటాలు, కాన్వర్జేషన్లు ఇవన్నీ గుడ్. ఓకే, లాస్ట్ టైం మీరు ఒకసారి కోర్స్ పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు మీకు నాగబాబు బాగా కదా. చిరంజీవి అంటే నాకు అన్నయ్య అంటాం కొంచెం పెద్ద. ఓకే, నాగబాబు అంటే నాగబాబు, నేను ఇద్దరం, ఆయన నన్ను నువ్వు అనుకునే పరిచయం. ఆయన కూడా బాగా. నాగబాబు ఈజ్ ఆల్సో గుడ్ మ్యాన్. కాకపోతే లైఫ్లో ఏమో తెలియదండి. ఎప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చేసిన తర్వాత ఒక్కోసారి ఏదో మాట్లాడేస్తారు. ఎవరు ఇంటెన్షనల్గా ఉండదు. కానీ ఆ మాటలో వెళ్ళిపోయిన తర్వాత ఇంకో రకంగా మాట్లాడతాం, చేయటం తప్పితే నైస్ పీపుల్ దేర్. పవన్ గారితో కదా. పవన్ గారికి అప్పట్లో నేను చేసేటప్పుడు పవన్ ఇంట్లోనే కలిసేవాడి ఎప్పుడన్నా, కానీ చాలా షై, బాగా తల్లిచాటు బిడ్డలాగా షైగా ఉండేవాడు. తర్వాత తను షూటింగ్ ఏదో ఒకటి జరుగుతున్నప్పుడు వెళ్ళి నమస్తే సార్ బాగుంది అని మాట్లాడేవాళ్ళు ఆయన. ఇప్పటికీ అలాగే ఉంటాను అనుకో, బట్ నాకు ఎక్కువ పరిచయం లేదు. బట్ ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఆ రోజు మీరు చూసిన పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు పబ్లిక్లో పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఆ రోజుల్లో కూడా ఐ థింక్ దట్ హీ హ్యాడ్ ది సేమ్ కైండ్ ఆఫ్ మైండ్. బట్ హీ వాజ్ వెరీ యంగ్ అండ్ హీ కుడ్ నాట్ కమ్ అవుట్ అనేది. బట్ నౌ హీ హెస్ గ్రోన్ అప్, సో ఓపెన్లీ ఈజ్ అవుట్. ఓకే, ఎందుకంటే ఇంటెన్షన్ నా మనిషి. ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని అవుట్రేటివ్ సపోర్ట్ చేశారు కదా ప్యానల్ మొత్తాన్ని కూడా వాళ్ళు. ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు చేశారు, అయిపోయింది. ఇప్పుడు సపోర్ట్ చేసిన వ్యక్తినే సైద్ధాంతికంగా ప్రకాష్ రాజ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎడముఖం పడముఖంలాగా, లేకపోతే పవన్ కళ్యాణ్ విమర్శించడం చేస్తున్నారు కదా ప్రకాష్ రాజ్ గారు. ఎలా అనిపిస్తుంది సార్ మీరు? ఇది అవన్నీ పర్సనల్ ఇష్యూస్ అండి. సైద్ధాంతికంగా వాళ్ళు భిన్న ద్రవాల్లో అయిపోయారు. పాలిటిక్స్ ఈజ్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండి. అసలు చూస్తుంటారు, ఫాలో అవుతుంటారు పాలిటిక్స్ మీరు? నేను పట్టించుకోరు.
ఎస్ మీరు అన్నట్టు ఎవరైనా అన్నా కూడా ఐ డోంట్ నో, ఇట్ ఈస్ రిలవెంట్, నా లైఫ్కి రిలవెంట్ అది. ఎస్ చాలామంది లైఫ్కి రిలవెంట్, కాకపోతే మాట్లాడేస్తూ ఉంటారు. అది చాలామంది మామూలు మనుషులు కానీ ఓకే నోన్ సెలబ్రిటీస్ ఆర్ బాగా తెలిసిన ప్రజల్లో బాగా తెలిసిన మనిషి ఎవరైనా కానీ సెలబ్రిటీ అంటారు. బిజినెస్ కానీ యాక్టర్ కానీ ఇంకోటి కానీ కొంచెం బాగా ఎక్కువ తెలిస్తే వాడు చెడ్డవాడైన దొంగ అయినా కూడా బాగా సెలబ్రిటీ అయిపోతాడు, బికాజ్ నోన్ మ్యాన్. ఎస్ సో ఇలాంటి వాళ్ళందరికీ మాట్లాడేది అర్థమైంది నాకు. పొలిటికల్ టాపిక్ వస్తేనే మీరు ఇది నాది కాదు కదా అన్నట్టు మాట్లాడారు. ఎస్ ఎస్ సూపర్ అండి. అయితే అదేలేండి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారని అడిగాను ఇందాక క్వశ్చన్ పొలిటికల్కి సంబంధించి. అది రిలవెంట్ ఎవరి పని వాడు చూసుకుంటూ వెళ్తే అన్నీ బాగానే ఉంటాయండి. అదే అంటున్నాను, ఇందాక చెప్పబోతున్నాను. చాలామందికి అసలు వాళ్ళకి సంబంధం లేని కూడా మాట్లాడేస్తూ ఉంటారు, ఏ విధంగా కూడా సంబంధం ఉండదు. ప్లాట్ఫామ్ ఒకటి ఈజీగా ఉంది ఇప్పుడు. సోషల్ మీడియా అనేది ఒక ప్లాట్ఫామ్ ఉంది కదా, ఉంది. ఆ ప్లాట్ఫామ్ ఈజీగా ఎంత మునుపులాగా ఇన్ని అవకాశాలు లేవు కదా, ప్లాట్ఫామ్స్ లేవు కదా. లేదు, ప్లాట్ఫామ్ మాట్లాడి ఏంటి ప్రయోజనం? మాట్లాడేస్తున్నారు. అదే ఏంటి ప్రయోజనం? వాట్ ఈస్ ద యూజ్? ఎస్ నీకైనా ఉపయోగపడుతుందా, సొసైటీకైనా ఉపయోగపడుతుందా, లేదా అవతలకి ఉపయోగపడుతుందా? ఫస్ట్ జస్ట్ ఇమాజిన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యూ టాకింగ్ ఆల్ దోస్ థింగ్స్, ఎనీవే రిలవెంట్ టు యువర్ లైఫ్ అనేది ఒకసారి ఆలోచించుకుంటే. ఎస్ సూపర్. మాట్లాడేవాళ్ళు వాళ్ళకి రిలవెన్సెస్ ఉన్నవాళ్ళు మాట్లాడుకుంటే ఓకే. అవును, నేను ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించో లేకపోతే పవన్ కళ్యాణ్ గురించో మిగతా వాళ్ళ గురించో మాట్లాడతలే. జనరలైజింగ్ ఐఎమ్ టాకింగ్. జనరల్గా నేను ఆఫీస్కి వెళ్తున్నానండి, ఏదో ఒక గుమస్తా ఉద్యోగం చేసుకుంటున్నాను, పేపర్లు చదువుతున్నాను, చేసేస్తాను. వాళ్ళేదో పాలిటీ అక్కడ సీఎం ఏదో మాట్లాడతాడు, ఇక్కడ కార్యకర్త ఇక్కడ ఏదో మాట్లాడతాడు, నేను మధ్యలో ఇవన్నీ నేను మాట్లాడేస్తుంటా. అది నేను అనేది. ఇలాంటి వాళ్ళు ఎందుకు అవసరం లేదంటున్నా. ఓకే, ఏం మాట్లాడతాం, ఏదో మాట్లాడేద్దాన్ని మాట్లాడిస్తే ఎలాగా? అవును, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటే నీకు అది. ఓకే. తెలుగు వన్